మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి టీ20 ప్రపంచ కప్ 2024 జట్టులో చోటు దక్కదనే వాదన తీవ్ర చర్చనీయాంశమైంది. టీమిండియా మేనేజ్మెంట్ ప్రణాళికల్లో విరాట్ కోహ్లీ లేడనే వార్త క్రికెట్ ప్రపంచంలో దుమారం రేపింది. అయితే ఈ కథనంపై మాజీ క్రికెటర్లు భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ తరం అత్యుత్తమ క్రికెటర్ అయిన విరాట్ కోహ్లీకి చోటు దక్కకపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలోనే భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ సైతం ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. విరాట్ కోహ్లీ ఎన్నో రికార్డులు సాధించినా మరో ఐసీసీ టైటిల్ సాధించలేదనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని తెలిపారు. రికార్డులను జనాలు గుర్తుపెట్టుకోలేరని, ఏ ఆటగాడైనా టైటిల్ గెలవడమే ముఖ్యమని చెప్పాడు. టీ20 ప్రపంచ కప్ ముందు ఐపీఎల్ జరగనుంది. విరాట్ కోహ్లీ బ్యాట్ మరోసారి పరుగుల మూత మోగించనుంది. క్రికెటర్గా విరాట్ కోహ్లీకి తీరని కోరిక ఉంది. అది ప్రపంచ కప్ ట్రోఫీ గెలవడం. అతను చివరిసారిగా గెలిచిన ప్రపంచ కప్ విరాట్ కోహ్లీగా పేరు తెచ్చుకున్నప్పటిది కాదు, చీకుగా యువ ప్లేయర్గా సాధించినది. తొలి ప్రయత్నంలోనే అతనికి ప్రపంచ కప్ దక్కింది. ఆ తర్వాత అతను ఓ బిగ్ ప్లేయర్గా ఎదిగాడు. కానీ ప్రపంచ కప్ గెలవలేదు. 2015, 19, 2023 వన్డే ప్రపంచ కప్లు ఆడినా నిరాశ ఎదురైంది. ఈ విషయంలో అతను ఇప్పటికీ బాధపడుతూనే ఉన్నాడు. కోహ్లీ లాంటి వరల్డ్ బెస్ట్ ప్లేయర్ ప్రపంచ కప్ గెలవలేదంటే జీర్ణించుకోవడానికి కష్టంగా ఉంది. ప్రపంచ కప్ గెలవకుండా అతను ఎన్ని రికార్డులు సాధించినా, ఎన్ని పరుగులు చేసినా వృధానే. ఎందుకంటే ఆటగాళ్ల రికార్డులు వారితోనే ఉంటాయి, జనాలకు గుర్తుండవు. వారికి టైటిల్ మాత్రమే గుర్తుంటాయి అని హర్భజన్ సింగ్ చెప్పుకొచ్చాడు.